హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్దాం అనుకుంటాను ఫ్రెండ్స్. ఏంటంటే మూడు చేపల కథ మా అక్కల గురించి చెప్పాను కదా, మా అక్క గురించి నా గురించి. ఇందులో ఇది నా ఫ్యామిలీ గురించి, మూడు చేపల గురించి మీకు చెప్తాను. ఏంటంటే నా పెద్ద బిడ్డ సుమతి అనమాట. ఏంటంటే తను చాలా రేపు చేయాల్సిన పని కూడా ఈరోజు చేస్తుంది. తెలివిగా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. ఒక సమస్య వచ్చిందంటే ముందుగానే ఫర్దర్గా ఆలోచిస్తుంది. తను చాలా ఇంటెలిజెంట్. నాకు తన తెలివితేటలు చాలా నచ్చుతాయి. అందుకోసం తనకు తోమసి కాలమది ఎవరంటే మా ఆయనను నా చిన్న కూతురు. ఎందుకంటే ఇప్పుడు సమస్య వస్తుంది, సమస్య రాగానే ఎమ్మటి వాళ్ళు తెలివిగా తప్పించుకుంటారు. సమయాన్ని కూలంగా మార్చేస్తారు, మాటను మార్చేస్తారు, తెలివిగా మాట్లాడతారు. ఆ సమస్యకు పరిష్కారం కూడా ఎదుగుతారు. వాళ్ళిద్దరు అంటే ఇంటెలిజెంట్లు అనమాట. ఇంకోటి ఏంటంటే మందమతి నేనే, అటు పుట్టింట్లో మందమతి నేనే, నా ఫ్యామిలీలో కూడా నేను మందమతి నేనే. ఎందుకు నేను మందమతిని కాదు, నేను సుమతిని, నాకు చాలా ముందు చూపు ఉన్నదని మా పిల్లలతో మా ఆయనతో వాదన వేసుకుంటూ ఉంటాను. కానీ వాళ్ళు కాదు మమ్మీ నువ్వు మందమతివే మమ్మీ, నువ్వు మందమతివే అంటారు. ఎట్లా అని నేను అడిగాను. ఏంటంటే ఇప్పుడు నాకు చాలా మంచితనం ఉంటుంది. మంచిగా అంటే ఎవరు ఏ చెప్పేసి నమ్ముతాను. అంటే వాళ్ళ స్థానంలోకి వెళ్ళి నేను ఆలోచించి అయ్యో వీళ్ళు ఇట్లా ఫీల్ అవుతున్నారా అన్నట్టుగా బాధపడతాను. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒక 10 రూపాయలు అడిగారు, అమ్మ నాకు ఈ బాధ ఉన్నది అని చెప్పారనుకో, వెనక ముందు చూడకోకుండా సరే నా దగ్గర ఒక 10 ఉన్నది కదా, ఇస్తే తప్పేందని ఇచ్చేస్తాను. తర్వాత అయ్యో మాకు ఈ బాధ ఉంది, మాకు ఆ బాధ ఉంది, మా సమస్యలు ఎవరు ఉంటారు, ఒక పరిష్కారం చెప్పంటే వాళ్ళకు కూడా ఒక పరిష్కారం చెప్తారు. తీరా ఏం చేస్తారంటే వాళ్ళ అవసరాన్ని బట్టి నన్ను యూజ్ చేసుకొని తర్వాత నన్ను వదిలేస్తారు. తర్వాత వాళ్ళు నాకు ఏం యూజ్ కారు, అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే నా మంచితనమే ఒక ఇది అవుతుంది. నువ్వు మంచిగా ఉంటావు, అందరితో మంచిగా ఉంటావు, అందరిని క్షమించేస్తావు అని చెప్తుంటా. క్షమించక ఏం చేస్తాం మనం? వాళ్ళు చేశారు తప్పని మళ్ళీ నా దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఓకే అని చెప్పి నేను కూడా మాట్లాడతాను. అట్లా ఎందుకు మాట్లాడాలి, వాళ్ళకి తెలిసి రావాలని మా ఆయన మా పిల్లలు. ఇంతకుముందు మా ఆయన అనేటప్పుడు ఇప్పుడు మా పిల్లలు కూడా అంటారు, నువ్వు చేసే తప్పు, నువ్వు అట్లా చేయకూడదు, నువ్వు ఎందుకు అట్లా ఉంటావు, గుడ్డెది పట్టట్టు పోతావు, అందరిని నమ్మేసి. ఇప్పుడు పిల్లలు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎవరైనా పిల్లలు ఇట్లా సెల్ఫిష్గా కానీ ఏదైనా రీతిలో మాట్లాడారు, మమ్మీ ఇట్లా మాట్లాడారు మమ్మీ అని ఫోన్ చేసి చెప్తారు. అమ్మ వాళ్ళతో మంచిగా ఉండండి అమ్మ, చాలా ఫ్రెండ్లీగా ఉండండి, వాళ్ళకి ఏ రీతిలో నచ్చుతో ఆ రీతిలో ఉండరాదండి, మంచిగా ఉండు అని నేను చెప్తా. అబ్బా ఎప్పుడు ఇవే చెప్తావు నువ్వు, వాళ్ళది తప్పైనా కూడా నాదే తప్పు అంటావు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. నేను అలా చెప్పాలి. అందుకోసమని ఇవన్నీ ఉండే వరకు వాళ్ళు ఏంటంటే నాదే తప్పు, మా అమ్మ ఆల్రెడీ మందమైతే మా అమ్మ ఎప్పుడు ఇట్టనే ఆలోచిస్తూ ఉంటుంది. అసలు మమ్మీ మేము ఉండాలనుకుంటే అసలు నీ లెక్క అస్సలు ఉండకూడదు, మంచితనం అనేదే ఉంచకూడదు, నీకంటే ఒక సెల్ఫీనెస్ ఉండదు, ఒక స్వార్థం ఉండదు, ఏమి ఉండదు, అసలు నీ లెక్క మేము అసలే ఉండము, ఈ రోజులలో కావాల్సిన స్వార్థము సెల్ఫీనెస్సే, నువ్వు అట్లా ఉండవు అని నిజాయితీగా ఉంటావు అన్న కోపం వస్తూ ఉంటుంది. అందుకోసం ఫ్రెండ్స్ మీకు ఏమన్నా అర్థమైతే నా మాటలలో ఇన్ని రీల్స్ చూశారు కదా, ఈ మాటలలో నేను సుమతిన కాలమతిన మందమతిన అని మీకు అర్థమైతే మీరు చెప్పండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.